ఓం శాంతి. ఈరోజు అవ్యక్త సాధనలు అనే కార్యక్రమంలో భాగంగా అవ్యక్త ఫరిస్తా స్థితి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. బాబా చెప్పారు, సంగమయుగం యొక్క సంపూర్ణ స్థితికి చిత్రము అవ్యక్త ఫరిస్తా. సంగమయుగంలో చదువుకునే చదువు యొక్క డిగ్రీ కూడా అవ్యక్త ఫరిస్తా. మరి బాప్దాదా యొక్క శుభమైన ఆశ కూడా పిల్లలందరూ అవ్యక్త చిత్రాలుగా అయిపోవాలి. అవ్యక్త చిత్రాలుగా అవ్వాలి అంటే ముందుగా మనలో ఆత్మీయత నిండిపోవాలి. ఎవరిని చూసినా వారు లౌకికం కావచ్చు, అలౌకికం వారు కావచ్చు, వారి యొక్క శ్రేష్ఠ స్వరూపమునే చూడాలి. మనోనేత్రంతో త్రికాలదర్శిగా అయ్యి వారి యొక్క అలౌకిక మూర్తిని, అలౌకిక చిత్రాన్ని చూడాలి. వారిలోని బలహీనతలను కానీ లోపాలను కానీ చూడకూడదు, వర్ణించకూడదు. డ్రామా చక్రాన్ని ముందుకు తిప్పాలి కానీ ఎప్పుడూ కూడా ఉల్టాగా అనగా వెనక్కి తిప్పకూడదు. జరిగిపోయిన గతకాలపు సంఘటనలను తిరిగి సంకల్పాలలోకి తీసుకురాకూడదు. ఫరిస్తా స్థితి యొక్క ముఖ్య విశేషతలు సంకల్పం, వాణి, కర్మ, సంబంధం. ఈ నాలుగింటిలో సదా తేలికగా లైట్గా ఉంటారు. ఫరిస్తా స్థితి అనేది కామెంటరీ వినడం ద్వారా కన్నా కర్మయోగ అభ్యాసము ద్వారా, కర్మాతీత స్థితి పొందడం ద్వారా మాత్రమే లభిస్తుంది. మరి బాప్దాదా యొక్క శుభమైన ఆశ అయిన అవ్యక్త ఫరిస్తా చిత్రముగా అవ్వాలి అంటే ముందుగా మన శరీరాన్ని కూడా తేలికగా ఆరోగ్యంగా ఉంచుకోవాలి. సంగమయుగంలోని అమూల్య ఖజానాలను, శక్తులను, గుణాలను పొంది వాటిని ఆచరణలోకి తీసుకురావడానికి ముఖ్య సాధనం లేదా ఉపకరణం శరీరమే. మరి ఈ శరీరాన్ని తేలికగా ఆరోగ్యవంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. మన యొక్క భోజనం యోగి భోజనంగా ఉండాలి. యోగులు భోజనాన్ని అనాసక్తంగా తీసుకుంటారు. కానీ బాబా మనల్ని భోజనం బాగా చేయండి, కానీ నా స్మృతిలో చేయండి. ప్రతి మెతుకులోనూ బాబా స్మృతి ఇమిడిపోయేటట్లుగా
ఆహారాన్ని తయారు చేయాలి మరియు బాబా స్మృతిలో ఆ ఆహారాన్ని భుజించాలి. బాబా యొక్క శ్రీమతం భోజనం చేసేటప్పుడు మౌనంగా ఉంటూ ఈ శరీర పోషణ కోసం మాత్రమే ఈ ఆహారాన్ని తీసుకుంటున్నాను, ఈశ్వరీయ సేవార్థం కోసం మాత్రమే ఈ ఆహారాన్ని తీసుకుంటున్నాను అనే భావన చేయాలి. మన యొక్క నడవడికలు, వ్యవహారాలు యోగిగా ఉండాలి, అవ్యక్తంగా ఉండాలి. జీవితమే యోగి జీవితంగా అయిపోవాలి. శరీరం యొక్క నరాలలో, రక్తంలో, మస్తిష్కంలో బాబా స్మృతి, బాబా సేవ ఇమిడిపోయి ఉండాలి. అవ్యక్త చిత్రంగా అవ్వాలి అంటే జీవన విధానం సింపుల్గా, శాంపుల్గా ఉండాలి. శరీరము నుండి సంకల్పాల వరకు అన్నిటినీ తేలిక చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. బుద్ధి దారాన్ని బాబా పదే పదే పైకి లాగేసే విధంగా మన పురుషార్థం నడవాలి. ఆదిలోనే బాబా చెప్పారు, ఇక ఈ ప్రపంచం నిస్సారమైనది, కేవలం ఈశ్వరీయ సేవార్థం అతిథిగా భావించి మాత్రమే ఈ శరీరంలో ఉన్నాను, లేదా ఈశ్వరీయ సేవ కొరకు మాత్రమే ఈ శరీరంలో నేను అవతరించాను అనే శుభభావనలో పూర్తిగా ఇమిడిపోయి ఉండాలి. లౌకిక లేదా అలౌకిక పరిస్థితులను ఎదుర్కొనేందుకు బదులు జ్ఞాన అంజనం అంటే జ్ఞాన శక్తి ద్వారా తేలికగా అయ్యి ఆ పరిస్థితులను ఎగిరి దాటుకుని పోవాలి. ఎప్పుడూ కూడా సమస్య స్వరూపంగా అయ్యి మనసుని బరువు చేసుకోకూడదు, ఇతరులను కూడా బరువుగా చేయకూడదు. కొందరు స్వయం గాబరా పడుతారు, ఇతరులను కూడా గాబరా చేసేస్తారు. విషయం చూస్తే అక్కడ ఎటువంటి సమస్య ఉండదు, కానీ సంకల్పాలతోనే సమస్యను క్రియేట్ చేసుకుంటారు. మరి ఇలా ఉంటే ఫరిస్తా స్థితి ఎలా లభిస్తుంది? ఫరిస్తా స్థితి పొందాలి అంటే సంకల్పాలపై పూర్తి శక్తి కలిగి ఉండాలి, బ్రేక్ వేసే విధంగా ఉండాలి. సమస్య లేదా పరిస్థితి వచ్చినప్పుడే సంకల్పానికి బ్రేక్ వేస్తాను అని అంటే అది జరిగే పని కాదు. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు బావి తవ్వినట్లుగా ఉంటుంది ఆ ప్రయత్నం. అందుకని అడ్వాన్స్గా స్వమానాల యొక్క సుందరమైన అభ్యాసము ద్వారా సంకల్పాలను శక్తిశాలిగా చేసుకుని వ్యర్థ సంకల్పాలకు బ్రేక్ వేసే విధంగా ఉండాలి. సంకల్పాలను ఎవ్వరూ కదిలించలేనంతగా స్వమానాల అభ్యాసంలో మునిగిపోవాలి. ఎప్పుడైతే స్వమానాల అభ్యాసం పూర్తిగా జరుగుతుందో అప్పుడు
మనోబలం సిద్ధిస్తుంది. అంతేకాని ఒకదాని మీద ఒకటి వ్యర్థ సంకల్పాలను చేసుకుంటూ విస్తారంలోకి వెళ్ళిపోతే మీకు మీరే అర్థం కాని పరిస్థితి వస్తుంది. ఇక అప్పుడు తేలికగా ఎలా అవుతారు? ఎటువంటి పరిస్థితి వచ్చినా కానీ ఒక్క సెకండ్లో నిర్ణయం చేసే విధంగా మీ మానసిక స్థితిని తయారు చేసుకోవాలి. ఇటువంటి మానసిక స్థితియే ఫరిస్తా స్థితి యొక్క ముఖ్యమైన గుర్తు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఏ విధంగా వచ్చింది? నాకు మాత్రమే ఈ పరిస్థితి రావాలా? అందరూ బాగానే ఉన్నారు కదా? ఇటువంటి అయోమయం ప్రశ్నల వర్షంలోకి, వ్యర్థ సంకల్పాల తుఫానులోకి వెళ్ళిపోతే ఫరిస్తా స్థితి వస్తుందా? మీ అవ్యక్త చిత్రం తయారవుతుందా? అవ్యక్త చిత్రానికి, ఫరిస్తా స్థితికి చాలా దూరంలో ఉన్నానని గుర్తుంచుకోవాలి. విషయం ఏదైనా కావచ్చు. వ్యక్తి, వస్తువు, వైభవం లేదా స్వయం యొక్క విశేషతలలో ఏమాత్రం ఆసక్తి ఉన్నా భూమి నుండి ఆకాశం వైపు ఎగురలేరు. అందుకే తనువు మరియు మనసుని బాబా వద్ద తాకట్టు వస్తువులుగా భావించి అనాసక్తంగా అవ్వాలి. ఫరిస్తా అంటే వెలుగు. ప్రతి కర్మలో, ప్రతి సంకల్పంలో, ప్రతి మాటలో ఆత్మీయత యొక్క వెలుగు కనిపించాలి. అందరూ నా సోదరులే అనే విశ్వ కళ్యాణకారి భావన రావాలి. అప్పుడే మనలో అవ్యక్త చిత్రం లేదా ఫరిస్తా స్థితి యొక్క వెలుగు నలువైపులా వ్యాపిస్తుంది. బాప్దాదా అంటున్నారు, ఎంతగా మిమ్మల్ని మీరు తాకట్టు వస్తువుగా భావిస్తారో అంతగా మీలో ఆత్మీయత వస్తుంది. మనసులో వచ్చే సంకల్పం కూడా నాది కాదు, బాబాకు చెందినదిగా భావించాలి. కేవలం నేను మాత్రమే బాబాకు తాకట్టు వస్తువునా? మరి మిగిలిన వారందరూ ఎవరు? మిగిలిన వారు కూడా బాబా యొక్క తాకట్టు వస్తువులే. జిజ్ఞాసువులు, సెంటరు, వస్తువులు, సాధనాలు, కుటుంబ సభ్యులు, బంధువులు, ఇలా అందరూ తాకట్టు వస్తువులే. నాది అనేది ఎక్కడ రాకుండా గమనముంచుకోవాలి. ఒకవేళ నాది అనేది సంకల్పమాత్రంగా వచ్చిన పక్షి కిందకు దిగిపోయినట్లే అని అర్థం చేసుకోండి. అవ్యక్త పక్షి ఎప్పుడూ కూడా అవ్యక్తవతనంలోనే విహరించాలి. ముఖ్యంగా
ఒక పక్షి గురించి విశేషంగా చెప్తారు. అది వర్షపు చినుకును మాత్రమే త్రాగుతుంది. వర్షం వచ్చినప్పుడు మాత్రమే ఆ వర్షపు చినుకు కోసం అది వస్తుంది. అదేవిధంగా మనం కూడా బాబా సేవ కోసం మాత్రమే ఉన్నాం. నేను బాబాకు తాకట్టు వస్తువుని. నేను అనేది లేదు, నాది అనేది అసలు లేనే లేదు. ఇంతగా అనాసక్త భావనకు చేరుకోగలిగితే ఆత్మీయత మెల్లమెల్లగా మనలోకి వస్తుంది. 1968 డిసెంబర్ మాసంలో బ్రహ్మాబాబా యొక్క చలనం చూసినట్లయితే ఫరిస్తా స్థితి లేదా అవ్యక్త చిత్రం చూస్తున్నట్లుగా అనిపించేది అని ఆదిరత్నాలు తమ అమూల్య అభిప్రాయాలలో చెప్పారు. చాలామంది బ్రహ్మవత్సలకు బ్రహ్మబాబా కాళ్ళు భూమి మీద ఉన్నాయా లేదా బాబా ఎగురుతూ వస్తున్నారా అని ఆశ్చర్యపడిపోయేవారట. మరి మన స్థితి అలా ఉందా? కనుక అవ్యక్త చిత్రముగా తయారవ్వాలన్నా, అవ్యక్త ఫరిస్తా స్థితికి చేరుకోవాలన్నా ఫాలో ఫాదర్, బ్రహ్మ తండ్రిని అనుసరించండి. ఇక ఏమీ ఆలోచన చేసే అవసరమే లేదు. అవ్యక్త ఫరిస్తా స్థితికి అవ్యక్త చిత్రంగా తయారవ్వడం కోసం ముఖ్యమైనది ఆత్మీయత అని అర్థమయ్యింది. మరి ఆ ఆత్మీయతకు ఆధారం అనాసక్త భావన అని కూడా అర్థమయ్యింది. మరి ప్రపంచ పరిస్థితులు ప్రకృతి పరంగా, సామాజిక పరంగా, ఇంకా అనేక రకరకాల రూపంలో పరివర్తన జరుగుతూ ఉన్నప్పుడు మనమెందుకు ఆలస్యం చేయాలి? బ్రహ్మబాబాను ఎదురుగా ఉంచుకుని అవ్యక్త చిత్రాలుగా అయిపోవాలి. ఫరిస్తా స్థితికి చేరుకుని విశ్వం నలువైపులా పవిత్రత తరంగాలను వ్యాపింపచేయాలి. ప్రపంచంలోని వారు ఎవరు ఈ శ్వేత వస్త్రధారులు దేవదూతల వలె సాక్షాత్కరిస్తున్నారు? ఒక్క సెకండ్ పాటు శాంతి కిరణాలను ఇచ్చి మమ్మల్ని శాంతపరుస్తున్నారు అని భావించే విధంగా మన యొక్క మనోస్థితి ఉండాలి. ఇప్పుడిక చిన్న చిన్న విషయాలకు సమయాన్ని, సంకల్పాన్ని వృధా చేసే సమయం ఇప్పుడు కాదు. బాప్దాదా చెప్పిన మహావాక్యాలని అందరికీ సాకార రూపంలో చేసి చూపించే బాధ్యత ఇప్పుడు మనందరి మీద ఉంది. సాకార బాబా అవ్యక్తమైన తర్వాత బాబా యొక్క పాలనా విధి మారింది. అవ్యక్త బాప్దాదా యొక్క రథం అవ్యక్తమైన తర్వాత కూడా
బాబా పాలన యొక్క విధి మారుతుంది. బాప్దాదా చెప్పిన అనేక మహావాక్యాలలో ఒక సుందరమైన మహావాక్యం సన్ షోస్ ఫాదర్. బిడ్డ తండ్రిని ప్రత్యక్షం చేస్తాడు. ఇప్పటి వరకు బాప్దాదా యొక్క ఆలన పాలనలో మనం ఎంతగానో పొందాము. బయట ప్రపంచంలో వారిని బట్టి చూస్తే మనం ఎంత భాగ్యవంతులం. భవిష్యత్తులో ఏం జరగబోతోంది అనేది తెలిసింది. భవిష్యత్తులో మనం ఎలా అవ్వబోతున్నామన్నది కూడా తెలిసింది. మరి లౌకికం వాళ్ళు కావచ్చు, బయట ప్రపంచంలో వారు కావచ్చు, వారికి ఇవేమీ తెలియదు. కాబట్టి బాబా ఇప్పటి వరకు మనల్ని పెంచి పోషించారు, తండ్రిగా పాలన ఇచ్చారు, టీచర్గా చదువు చెప్పారు, సద్గురువుగా ఈ వరదానాలు కూడా అనేక రూపాలలో ఇస్తూనే ఉన్నారు. కనుక బాబా యొక్క పాలనకు, బాబా యొక్క శిక్షణకు, బాబా ఇచ్చిన అమూల్య వరదానాల రుణం తీర్చడం కోసము మనందరం అవ్యక్త చిత్రాలుగా అయ్యి ఒక్కొక్క అవ్యక్త చిత్రం ద్వారా అనేకులకు బాబాను ప్రత్యక్షం చేయాలనే శుభ సంకల్పం చేసుకోవాలి. అవ్యక్త చిత్రంగా తయారవ్వాలి. అవ్యక్త ఫరిస్తాగా అయ్యి నలువైపులా బాబా సందేశాన్ని అందచేసే శుభకార్యాన్ని పూర్తి చేయాలి. ఓం శాంతి.